శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మంచి రోజులు వచ్చాయి బిడ్డ. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ త్వరలోనే నీ దగ్గరికి రాబోతున్నారు. అదెవరో, అది ఎలా వస్తున్నారో తెలుసుకో తల్లి. ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్తని నీకోసం నేను తీసుకొచ్చానమ్మా. నీ బాధ తీర్చడానికి నా మాట ఒక మంచి మందులా పనిచేస్తుంది. అంతకాలం నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో, నన్ను దేనికోసమైతే ప్రశ్నిస్తున్నావో, నేను నీ విషయంలో ఏది చేయడం లేదని, నాపై నమ్మకం పోతుందని నా ముందు తరచుగా మాట్లాడుతున్నావు కదా, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా. నేను చెప్పే ఈ మాట నీకు బలాన్నిచ్చే ఒక సంతోషకరమైన వార్తగా ఉంటుంది. ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఇంతకాలం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో, వాళ్ళు అతి తొందరలోనే నీ వద్దకు చేరబోతున్నారు. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదా, జీవితమే ఆ వ్యక్తి అనుకున్నావు. ఆ వ్యక్తి నీకు దూరమైనప్పుడు నువ్వు ఎంత వేదన పడ్డావో, నీవు ఎంత కుమిలిపోయావో నేను అర్థం చేసుకోగలను బిడ్డ. ఆ వ్యక్తి గురించి అనుక్షణం ఆలోచిస్తూ తిండి తిప్పులు లేకుండా నిద్రాహారాలు మానేసి ఎన్ని రోజులు ఆ వ్యక్తి గురించి ఆలోచించావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా అనుక్షణం ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ నీ మనసు మదనపడుతుందమ్మా. నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎందుకిలా చేస్తున్నారో, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అనేగా నీ బాధ. నీ జీవితంలో సంతోషంగా ఉండాల్సిన సమయంలో అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ ఆ విధివ్రాత ఆ విధి వేదన కలిగించింది. ఎంతకాలం ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారికి నీ మంచితనాన్ని, నీ సహనాన్ని, నిష్కలమైన ప్రేమని వారంతటి వారే తెలుసుకునేలా నేను చేశాను. మీ ఇద్దరి మధ్య అలుముకున్న మబ్బులన్నీ తొలగిపోయి నీ గురించి, నీ మనసును బాధపెట్టిన గాయాల గురించి ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే ఆలోచించడం మొదలుపెట్టాడు బిడ్డ. ఇక నుంచి నీ జీవితంలో కన్నీరు ఎప్పుడూ రాకూడదు, ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి. నీవు అనుకోవచ్చు, బాబా, ఇంత ఆలస్యంగా నాకు ఈ వార్తను చెప్తున్నావు, నిన్ను ఇన్ని రోజులు నన్ను ఎందుకు బాధ పెట్టావన్న సందేహం నీకు కలగవచ్చు బిడ్డ. కొన్ని మార్పులు చేయాలంటే కాలం కలిసి రావాలి తల్లి. ఏ వ్యక్తి అయినా సరే స్వతహాగా తను చేసిన తప్పులు తెలుసుకునేలా చేయాలి. దానికి కాస్తంత సమయం పడుతుంది కదా. ఇప్పుడు ఆ సమయం కూడా పూర్తయిపోయింది. అందుకే తాను చేసిన తప్పులేంటో తను తెలుసుకొని నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నీ జీవితంలో ఇప్పటికే శుభగడియలు మొదలయ్యాయమ్మా. రాబోయే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులే. నీ బాబా ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తాడు కదా. కష్టకాలంలో ఎవ్వరూ నీకు తోడు ఉన్నా లేకున్నా నేను మాత్రం ఎప్పుడూ నీ వెంటే తోడుగా ఉన్నానమ్మా. ఎవరు నిన్ను వదిలేసినా సరే నీ బాబా మాత్రం ఎప్పటికీ కూడా నీ చేతిని వదలడన్న విషయాన్ని నీకు ఎన్నో మార్లు చెప్తూనే వచ్చాను. కానీ నాపైన నీకు కాస్తంత నమ్మకం తగ్గింది. నాపైన నమ్మకం, శ్రద్ధ, సబూరు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు కూడా నేను ఒట్టి చేతులతో పంపను బిడ్డ. కాబట్టి అతి త్వరలో నువ్వు కోరుకున్న నీ బంధం నిన్ను కలిసేలా చేస్తాను. అలాగే నేను నీకు కొన్ని విషయాలు తెలపాలి అనుకుంటున్నాను. అవేమిటో కాస్తంత జాగ్రత్తగా ఆలకించు బిడ్డ. ఈసారి నీ వద్దకు చేరిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ అంతకంటే చేయవద్దు. లేనిపోని అపోహలతో, లేనిపోని మాటలు అనుకుంటూ దూరం చేసుకోవద్దమ్మా. ఏ బంధమైనా జీవితకాలం నిలబడాలి అంటే బాధ పెట్టే విషయమైనా సరే ఓపికతో ఓర్చుకోవాలి. నీకున్న కోపమే బంధాలు దూరం చేస్తుందని గుర్తుపెట్టుకో బిడ్డ. చేజారిన బంధం ఎందుకిన్ని రోజులుగా నీకు దూరం అవుతున్నారనే విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకో. ఇక ముందైనా సరే జాగ్రత్త వహించు.
నిన్ను వెతుక్కుంటూ వచ్చే నీ బంధాన్ని ఎప్పటికైనా సరే జాడ విడుచుకోకమ్మా. నీ దురుసు మాటలకి స్వస్తి పలుకు. నీ వల్ల ఆ బంధం మళ్ళీ చేజారిపోతే నువ్వు ఆ బాధని భరించలేవు. ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధను అనుభవించావు కదా, ఆ బాధ నాకు చాలా బాగా తెలుసు. నేను జాగ్రత్తగా ఉండమని ముందుగానే హెచ్చరిస్తున్నాను. నీ జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఓపిక, సహనం చాలా అవసరం బిడ్డ. కొన్ని బంధాలకి విలువనిస్తే ఓపికగా వాళ్ళని అనుసరించు. లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైన తేనె పూసిన కత్తిలా నీతో మాట్లాడుతున్నారు తల్లి. అనవసరమైన వ్యక్తులకు మాటలకి విలువనిచ్చి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీ ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూసేవారు చెప్పుడు మాటలు వినవద్దు. నీ జీవితంలో ఎక్కడ నీ వల్ల తప్పు జరిగిందో ఆ తప్పుని సరిదిద్దుకో. అప్పుడే నీ బంధం మారి బలపడుతుంది. ముఖ్యంగా నీ కోపాన్ని పూర్తిగా నీ అదుపులో ఉంచుకోవాలమ్మా. నీ కోపమే ఇన్ని అనర్థాలకి కారణమైందని ఇప్పటికైనా నువ్వు గ్రహించాలి. నీకు కోపం కలిగినప్పుడు నా నామాన్ని స్మరించు. నీ బాబా నిన్ను శాంతిపరచడానికి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడమ్మా. ఎప్పటికైనా సరే నీవు చేసిన పొరపాట్లను, తప్పుల్ని అర్థం చేసుకొని నీ అడుగులను ముందుకు వెయ్యు. మీ బాబా నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పనే లేదు. నేను చెప్తున్నాను కదా, నీకైన వ్యక్తిని నువ్వు వెతుక్కుంటూ నీ వద్దకు అతి త్వరలో రాబోతున్నారని ఎన్నో శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. ఇక నీ జీవితంలో ఇక ముందు అంతా శుభమే జరుగుతుంది. దేనికి అధైర్యపడవద్దు. ముందు నీ కన్నీళ్లు తుడుచుకో బిడ్డ. సంతోషంగా నా నామాన్ని జపించు. నీకు అంతా మంచిలా జరిగేలా చేస్తాను తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమించావో, ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడ్డారని వారు దూరమయ్యని ఇంతగా బాధపడుతున్నావో ఆ వ్యక్తి నీ యొక్క విలువ తెలుసుకొని నీ దగ్గరికి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ సాయి తండ్రి చేయబోతున్నాడమ్మా. ఇకనైనా సరే నువ్వు సంతోషంగా ఉండు. ఎప్పుడైనా సరే ఒక మాట చెప్పన బిడ్డ, నిన్ను ఎవరో వదిలిపోయారని వాళ్ళ గురించి తలుచుకుంటూ ఆలోచిస్తూ బాధపడొద్దమ్మా. నీ అవసరం వాళ్ళకి లేదనే కదా వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోయారు. అలానే నువ్వు బలవంతంగా బ్రతిమలాడి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారా? మునుపటి ప్రేమను వాళ్ళు నీకు అందించగలరా? అందుకే బిడ్డ, ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇష్టపడి ప్రేమను సంపాదించుకోగాని బలవంతంగా ఎవరిపైన కూడా నీ ప్రేమను రుద్దే ప్రయత్నం అస్సలు చేయకమ్మా. అటువంటి ప్రేమ ఎప్పుడు కూడా నిలవదు బిడ్డ, శాశ్వతం కూడా కాదు. ఎవరైనా సరే నిన్ను ఇష్టపడి నీతో రావాలి అంతే తప్ప నువ్వు ఏడ్చో, బతిమాలో, ఏదో ఒకటి మాటలు చెప్పు. అలా అయితే ఆ ప్రేమ అంతకాలం కూడా బతకదు కదమ్మా. ఎంతకాలం కూడా నీ దగ్గర ఉంటుంది చెప్పు. అందుకే బిడ్డ, ఎవరైనా సరే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారంటే సరే మీ ఇష్టం అని నీకు నీ మనసుకు బాధ కలిగించినా సరే వదిలే బిడ్డ. ఆ తర్వాత నీ విలువ తెలుసుకునేలా వచ్చేలా చెయ్యు. లేకపోతే లేదు అంతటితోనే మీకు రాసిపెట్టుందని నీ మనసును దృఢంగా ధైర్యంగా చేసుకుని ముందుకు సాగిపో. అతని కంటే లేదంటే ఆమె కంటే ఇంకొక మంచి వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేయడానికి ఆ భగవంతుడు నిర్ణయించాడేమో. అంతకు మించి గొప్ప మనసున్న వ్యక్తిని ఆ భగవంతుడు నీకు జీవిత భాగస్వామిగా చేయాలని అనుకుంటున్నాడేమో. ఒక్కసారి ఇలా పాజిటివ్గా ఆలోచించు తల్లి. ఎప్పుడు కూడా నీ మనసుని, నీ మైండ్ని ఎప్పుడైతే పాజిటివ్గా ఉంచుకుంటావో అప్పుడే నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. జై సాయిరామ్.